పాతికేళ్ల కిందట దీని తల్లి చివరి నిమిషంలో ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని వచ్చింది. మీ పెద్దమ్మని పెళ్లి చేసుకోవాల్సిన వాడు మీ అమ్మని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు రామలక్ష్మిని కట్టుకోబోయేవాడిని నువ్వు చేసుకుని వచ్చావు. అప్పుడు మీ అమ్మ చేసిన పనే ఇప్పుడు నువ్వు చేశావు. మా కుటుంబం మీకేం అన్యాయం చేసిందే? ఏం చేసింది? ఆపో. నాన్నమ్మ అని, ఇది నీ పెద్దమ్మని, ఇది నీ చెల్లెలని నీకు అసలు గుర్తుందా? గుర్తుండే పని చేసావా? ఊహించలేదే, మేం ఊహించలేదు. నువ్వు అమెరికా నుంచి మీ అమ్మ అస్థికలు గంగలో కలపడానికి వచ్చావు అనుకున్నాం గాని ఇలా మా పరువుని గంగలో కలపడానికి వచ్చావు అనుకోలేదు. మేము అస్సలు ఊహించలేదు. అమ్మమ్మ, ఆద్యను అలా మాట్లాడుకో. తన్ని నేను ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. ఆపరా. ఏంట్రా ప్రేమ? నిన్న కాక మొన్నొచ్చిన దీని ప్రేమ కోసం చిన్నప్పటి నుంచి మీ మామయ్య పంచిన ప్రేమను ఎలా మారుస్తావురా? చెల్లెలి కొడుకువైనా తన గుండెల మీద పెట్టుకుని మోసాడురా. నువ్విలా వాడి గుండెల మీద తన్నుతావని అస్సలు ఊహించలేదురా. ఆగో 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 ఆగో. అది కాదు. ఆపే. నన్ను అలా పిలవద్దు. పెదనాన్న అని నువ్వు, మామయ్య అని వాడు. నన్ను పిలిచే హక్కు ఈ రోజుతో కోల్పోయారు. మామయ్య, రేయ్, చెప్పాను కదరా అలా పిలవకూడదు అని. విశ్వాసం లేనుడివిరా. నువ్వు కూడా బయటికి ఒకలా లోపల మరొకలా ఉంటావని అనుకోలేదురా నేను. గోరుముద్దలు పెట్టి పెంచిన చేతిని కొరికే గుణం నీకుందని గుర్తించలేకపోయానురా నేను. లేదు మామయ్య, అలాంటి బుద్ధి నాకెప్పుడూ లేదు. ఇప్పుడు నువ్వు చేసింది అదే కదరా. రామలక్ష్మికి నీకు ఏ కారణంతో పెళ్లి చేస్తున్నామో నీకు తెలుసు. పెళ్లి జరగకపోతే ఏ దారుణం జరుగుతుందో కూడా నీకు తెలుసు. తెలిసి కూడా పీటల మీద నుంచి వెళ్ళిపోయి ఇలా పెళ్లి చేసుకుని వచ్చావంటే ఏంటి అర్థం? వాడితో ఏంట్రా మాటలు? నా కొడుకుని మాయ చేసి ఏమార్చి పెళ్లి పీటల మీద పెళ్లి జరుగుతుంటే పెళ్లి కొడుకుని దాని దగ్గరికి పిలిపించుకొని ఇలా పెళ్లి చేసుకుని వస్తుందా?
వాడు మనల్ని కాదని దీన్ని పెళ్లి చేసుకుంటే పెళ్లి అయినట్ట. ఇంతకు ముందే మా అన్నయ్య నీ గురించి చాలా గొప్పగా చెప్పాడే. ఆయనకి బాగా బుద్ధి చెప్పావుగా. ఆ? ఇప్పుడు ఆ తాళి తెంచేసి వాడితో నేను రామా మెళ్ళో 3 ముళ్ళు వేయిస్తాను. ఒక్కసారి మెళ్ళో తాళి పడ్డాక ఎవరు అవునన్నా కాదన్నా వాళ్లే భార్యాభర్తలవుతారు. ఒకసారి ఆద్యాన్ని కట్టుకోబోతుంటే ఆ చారు మెళ్ళో తాళిని కట్టించి నా జీవితాన్ని నాశనం చేయడానికి చూశాం. ఇప్పుడు ఆద్యాన్ని కట్టుకుని వస్తే మళ్ళీ ఆ తాళిని తెంచుతానంటావా? సీను, పద్మా, వదిలే. ఆ తాళిని వదిలే. తల్లిగా ఈ కొడుకుని వదిలే. మనల్ని కాదని పెళ్లి చేసుకున్న వీళ్ళు ఈ రోజు నుంచి మనకి కాని వాళ్లే. పదండి. రామలక్ష్మి, ఏంటి ఇది? నీకే ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు ఆ దేవుడు నీ జాతకంలో పెళ్లి రాత రాశాడా, లేకపోతే రాయడం మర్చిపోయాడా? నీ పెళ్లికి ఏర్పాట్లన్నీ అయ్యాక ఆఖరి నిమిషంలో ఇల్లరికం పేరుతో ఆ శౌర్య నిన్ను పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయాడు. ఈరోజు ఇంట్లో మనిషితోనే పెళ్లి జరుగుతుందిలే అనుకుంటే 24 గంటలు కూడా అవ్వకముందే ఆ శ్రీనుగాడు ఆఖరి నిమిషంలో నీ మెళ్ళో తాళి కట్టకుండా పీటల మీద నుంచి మాయమైపోయాడు.
అమ్మా నువ్వెన్ని మాటలైనా అను, నా కొడుకును మాత్రం అనకు. ఇంకెవరిని అనాలి? ఇంకెవరిని అనాలి? దీన్ని చేసుకుంటానని మాటిచ్చి ఇంతలోనే మనల్ని మాయ చేసి తాళి కట్టేసి వచ్చిన వాడిని ఏమనాలే? అదే చెప్తున్నా, నా కొడుక్కి మాయలు మంత్రాలు తెలియవు. అన్నయ్యని అభిమానించడమే తెలుసు. అలాంటిది అన్నయ్య మాటని కాదని వాడింత పని చేశాడు అంటే అది వాడికి పుట్టిన బుద్ధి కాదు, ఆ ఆది పెట్టిన మంటే. నానమ్మ, అత్తయ్య, నాకు రాసి పెట్టలేదేమో, అందుకే ఇలా జరిగింది. నా వల్ల మీరిద్దరూ ఒకరినొకరు మాటలు అనుకోవద్దు. అన్నయ్య, ఇదంతా ఆది పని అన్నయ్య. నా కొడుకు ఎలాంటి తప్పు చేసుండడు, వాణ్ణి క్షమించన్నయ్యా. పద్మం, అన్యాయంగా మాట్లాడుకో. శ్రీనిగాని మాత్రం క్షమించాలా, ఆజ్ఞని శిక్షించాలా? ఇదెక్క న్యాయమే? వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు, ప్రేమను పంచుకున్నారు, ఇప్పుడు ఇలా పెళ్లి చేసుకున్నారు. అది నీకు తప్పు అనిపిస్తే ఇద్దరిని కలిపి శిక్షించాలి గాని నా కొడుకును మాత్రం క్షమించాలి అంటే పాపం అవుతుంది. అంతే కదా బావగారు? సర్లే, నీ కొడుకేం శుద్ధ ముద్దు కాదు, ఆ ఆజ్య వెన్న ముద్ద కాదు. ఇద్దరు కలిసి పరువు తీశారనే కదా అక్కడే వదిలించుకొచ్చింది. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడతారేంటి? వదిలేయండి. అందరూ ఉన్నారు, జానికొక్కతి కనిపించట్లేదేంటి? అదేంటి అక్క మనతో పాటు రాకుండా వెనకొస్తోంది? దాన్ని వెనక్కి రావడం అనరే, వెనకేసుకొస్తున్నారు అంటారు.
జానకి, ఏంటి ఏంటి ఈ బుద్ధి లేని పని? తప్పని వాడిని వెళ్ళేస్తే నువ్వు వెనకేసుకుని వచ్చావా? నేను తప్పుని వెనకేసుకు రాలేదత్తయ్యా. మన వైపు తప్పు ఉండకూడదని వాళ్ళని తీసుకొచ్చాను. మన వైపు తప్పు అంటావేంటి వదినా? వాళ్ళు పెళ్లి చేసుకుంటే అయ్యుండొచ్చయ్యా, కానీ వాళ్ళకి మాత్రం దిక్కెవరున్నారు? వదిలించుకుంటే వాళ్ళు ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోతే నీకెందుకే? రఘు అవేవి ఆలోచించకుండానే మాట్లాడా? నేను అలా అనలేదు అత్తయ్యా. అనకపోయినా నువ్వు చేసిన దాంట్లో అర్థం అదే ఉంది. పెళ్లి చేసుకున్న వీళ్ళ గురించి కాదే, పెళ్లి ఆగిపోయిన నీ కూతురు గురించి ఆలోచించు. దీని మొహం చూడొకసారి. దాని బాధను పట్టించుకోకుండా వీళ్ళని ఇక్కడికి ఎలా తీసుకొచ్చావే? రామా, సీనయ్య ఆజ్జలు పెళ్లి చేసుకున్నందుకు నువ్వు బాధపడుతున్నావా? నాకెందుకమ్మా బాధ? నాకేం బాధ లేదమ్మా. వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు, ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. నీ పెళ్లి ఆగినందుకు, నిన్ను కాకుండా వాడు ఆద్యని చేసుకున్నందుకు నీకు బాధగా లేదేమో రామా? నాకు బాధే మిగిలింది. మన పరువు పోయింది, మన ప్రతిష్ట దెబ్బతింది, మన ఇంటి మర్యాద మంట కలిసిపోయింది. కానీ వాళ్ళిద్దరూ నువ్వాగో. ఇక మాటలు వద్దు జానకి. మాటంటే మాటే. నువ్వు వాళ్ళని వెనకేసుకొస్తున్నావని నేను మాటని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. వాళ్ళిద్దరూ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పంపించేయ్. అలా అనిపించలేకే కదండి ఇంటికి తీసుకొచ్చింది. జానకి, దయచేసి అర్థం చేసుకోండి. పరవ దృష్టిలో వీళ్ళు చేసింది తప్పే కావచ్చు, కానీ వీళ్ళ ప్రేమ దృష్టిలో వాళ్ళు చేసిన దాన్ని అర్థం చేసుకోకపోతే మనదే తప్పు అవుతుంది.